హలో గాయ్స్, దిస్ ఈజ్ రాజీ మురళీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్లో మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక బ్రో అయితే మెసేజ్ చేశారు విజిటింగ్ వీసా గురించి అయితే చెప్పమని. సో ఆ బ్రో అయితే వాళ్ళ పేరెంట్స్ని తీసుకురావడానికి యూకేకి ప్లాన్ చేస్తున్నారంట. సో ఎనీవే లాస్ట్ ఇయర్ మా పేరెంట్స్ అయితే యూకే వచ్చారండి విజిటింగ్ వీసా మీద. సో నా దగ్గర అయితే ఒక 6 months అయితే ఉన్నారు. సో అప్పుడు నేను ఏమేమి డాక్యుమెంట్స్, నేను ఏ ఏజెన్సీని అప్రోచ్ అయ్యాను, లైక్ ఏమేమి డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేయాలి, ప్రాసెస్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా అయితేనే చెప్తాను. సో ఆర్ యూ రెడీ? సో యూకే విజిటింగ్ వీసా మీద వచ్చేవాళ్ళు విఎఫ్ఎస్కి మనం ఏం డాక్యుమెంటేషన్ అయితే సబ్మిట్ చేయాలి అండ్ ఫండ్స్ అన్నీ ఎలా చూపించాలి ఏంటి అనేది అయితే అన్నీ పర్ఫెక్ట్గా చెప్తానండి. అండ్ అందరికీ తెలుసు విజిటింగ్ వీసా అనేది 6 months డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ యూకేలో ఉండి వాళ్ళ పిల్లలు ఎవరైతే లైక్ జాబ్ చేసే వాళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళు స్టూడెంట్స్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదంటే స్కిల్డ్ వర్క్ వీసా ఇక్కడ జాబ్స్ చేసే ఐటీ జాబ్స్ చేసే వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళందరూ కూడా పేరెంట్స్ని యూకే తీసుకొచ్చుకోవడానికి అయితే చాలామంది ప్లాన్ చేస్తారండి. సో అప్పుడు మనం ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఏంటి అనేది చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పాస్పోర్ట్ ఉండాలండి. ఆఫ్ కోర్స్ అది అందరికీ తెలుసు, జస్ట్ నేను నార్మల్ థింగ్ అయితే చెప్తున్నాను. సో పాస్పోర్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అండ్ ఎవరైతే విజిటింగ్కి వస్తున్నారో సో వాళ్ళకైతే ఏం డాక్యుమెంటేషన్ కావాలి అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ ఐటీ రిటర్న్స్. ఒకవేళ ఐటీ రిటర్న్స్ లేని వాళ్ళైతే మనం ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అనేవి పెట్టుకోవాలండి. లైక్ ఇంటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా అవి. లేదు అంటే ల్యాండ్ డాక్యుమెంట్స్. ఇవైతే మనం మస్ట్ అండ్ షుడ్గా ఏదైనా ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ, లేదంటే ఐటీ రిటర్న్స్, ఈ మూడిట్లో ఏదైనా ఒకటైతే మస్ట్ అండ్ షుడ్గా మనం సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఫండ్స్ వచ్చేసరికి పర్ హెడ్ 2 to 3 lakhs అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. లాస్ట్ ఇయర్ మా అమ్మ నాన్న వచ్చినప్పుడు మేమైతే ఫండ్స్ ఒక 3 lakhs అయితే చెప్పారు పర్ హెడ్. సో మా అమ్మ మా నాన్న వచ్చారు, టోటల్ 6 lakhs అనమాట. సో మేమైతే ఎందుకైనా మంచిది అనేసి ఒక 1 lakh ఎక్స్ట్రా అంటే 7 lakhs మేము బ్యాంక్లో అయితే చూపించాము. సో ఏజెన్సీ చెప్పిన 6 lakhsకి ఎక్స్ట్రా ఒక 1 lakh అయితే మేము చూసి మొత్తం టోటల్గా 7 lakhs అయితే బ్యాంక్లో వేసామండి. సో ఆ బ్యాంక్లో కూడా 28 days అనేది ఖచ్చితంగా హోల్డ్ చేయాలి. సో ఈలోపు మనం బ్యాంక్లో ఆ 28 days కూడా మనీ అంతా వేసేసుకొని ఈలోపు మనం డాక్యుమెంటేషన్ లైక్ పేపర్ వర్క్ అంతా కూడా ఏజెన్సీ వాళ్ళు మా పేరెంట్స్ది కంప్లీట్ చేశారు. అండ్ మనం విఎఫ్ఎస్కి వీసా డ్రాప్ చేయడానికి వెళ్తాం కదా, స్లాట్ బుక్ చేసుకొని మీరు ఎక్కడైతే అక్కడ లైక్ చెన్నై కానీ హైదరాబాద్ కానీ మీరు ఎక్కడ బుక్ చేసుకుంటే అక్కడ విఎఫ్ఎస్కి వీసా డ్రాప్ చేయడానికి వెళ్ళే ముందు 28 days అయితే ఫండ్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి మస్ట్ అండ్ షుడ్గా. అండ్ ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ 28 days అనేది ఏది ఉందో వాటిని స్టేట్మెంట్స్ తీసుకొని జిరాక్స్ కాపీస్ మనం విఎఫ్ఎస్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడైతే వాళ్ళు ప్రతిదీ చెక్ చేస్తారండి. సో ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఐటీ రిటర్న్స్ అండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్ అండ్ ఫండ్స్ ఇవైతే మస్ట్ అండ్ షుడ్గా ఎవరైతే విజిటింగ్కి వస్తున్నారు వాళ్ళకి. అండ్ మన సైడ్ వచ్చేసేసి అండ్ నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ స్కిల్డ్ వర్క్ వీసా మీద ఉన్నాను, లైక్ నేను జాబ్ చేస్తున్నాను. సో నేనైతే నా సైడ్ నుంచి నేను లైక్ కంపెనీ ఆఫర్ లెటర్ ఉంటుంది కదా, నా కంపెనీ ఆఫర్ లెటర్ అండ్ నా పాస్పోర్ట్ అండ్ బిఆర్పి అండ్ నా అకౌంట్లో ఒక 2000 pounds అయితే చూపించమని చెప్పారు ఏజెన్సీ వాళ్ళు. సో నేను కూడా సేమ్ నా అకౌంట్లో అయితే హోల్డ్ చేసి ఉంచానండి. నేను నా బ్యాంక్ స్టేట్మెంట్స్ని కూడా నేను నా సైడ్ ఉన్న అన్ని డాక్యుమెంటేషన్ కూడా మొత్తం ఏజెన్సీ వాళ్ళకి ఈమెయిల్ చేశాను అనమాట. సో వాళ్ళు అవన్నీ కూడా ప్రింట్అవుట్ తీసుకొని మా పేరెంట్స్ విఎఫ్ఎస్కి వెళ్ళేటప్పుడు నా డాక్యుమెంటేషన్ కూడా అన్నీ కలిపి వాళ్ళ డాక్యుమెంటేషన్ అండ్ నా డాక్యుమెంటేషన్ రెండు కలిపి బండిల్గా రెడీ చేసి ఇంకా వాళ్ళైతే స్లాట్కి వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారనమాట. సో అక్కడ ఏంటంటే విఎఫ్ఎస్ వాళ్ళు అడిగారు అనమాట, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఎవరు ఉన్నారు, ఇవైతే లైక్ బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. సో ఇంకా మా అమ్మాయి ఉందండి అక్కడ జాబ్ చేస్తుంది. సో జస్ట్ 2-3 months తన దగ్గరికి వెళ్ళి విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. లైక్ ఎవరినైనా సరే ఈ బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో అండ్ మన కాంటాక్ట్ నెంబర్స్ అండ్ మస్ట్ అండ్ షుడ్ మనం ఉండే ఇంటి అడ్రస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా కూడా మెన్షన్ చేయాలండి. సో ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద మేము కౌన్సిల్ ట్యాక్స్ కానీ, లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లైక్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బిల్స్ ఏదైనా సరే మనం ఉండే
ప్రెజెంట్ అడ్రస్ మీద ఉన్న ఏదైతే అది అడ్రస్ ప్రూఫ్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా పంపించాలి. సో, ఇవన్నీ కూడా వాళ్ళు వీఎఫ్ఎస్‌కెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ డాక్యుమెంటేషన్‌తో పాటు మన డాక్యుమెంటేషన్ కూడా అన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారనమాట. ఆఫ్టర్ దెన్ ఆఫ్‌కోర్స్ స్టాండర్డ్ అయితే నియర్లీ ఒక 15 డేస్, 20 డేస్ అయితే టైం పడుతుంది. మీకు క్విక్‌గా కావాలి, ప్రాసెస్ త్వరగా అవ్వాలి అంటే మాత్రం ప్రయారిటీ వేసుకుంటారు. సో, అది వితిన్ 1 వీక్ బిలో 1 వీక్ ప్రాసెస్ అయితే పడుతుంది. లైక్ 5 డేస్‌లో మనకి రిజల్ట్ అనేదైతే తెలుస్తుంది. సో, దిస్ ఈజ్ ద ప్రాసెస్ అండి. సో, మా పేరెంట్స్‌కి వీసా డ్రాప్ చేసొచ్చాక మా పేరెంట్స్‌కైతే 21 డేస్ అయితే పట్టిందండి టైము రిజల్ట్ రావడానికి. ఎందుకంటే మేము స్టాండర్డ్ ఏసామనమాట. సో, మాకంత ఇంపార్టెంట్ ఏం కాదు, త్వరగా తీసుకురావాలి అనేసి. సో, మేము స్టాండర్డ్ ఏసాం. 21 డేస్ అయితే వాళ్ళకి పట్టింది. వన్స్ వీసా వచ్చాక ఇంకా మేము ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసాము. ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం రావడం కాబట్టి ఎవరైనా కొంతమంది నెర్వస్‌గా ఫీల్ అవుతారు. అండ్ నాట్ ఓన్లీ దట్, మనకి ఫ్లైట్ ఎక్కేటప్పుడు గానీ, దిగేటప్పుడు గానీ, ఏ టెర్మినల్‌లో ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఏ గేటు అనేదైతే మన వాళ్ళకి ఖచ్చితంగా తెలీదు. ఎందుకంటే విలేజ్ నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి. సో, ఆ టైంలో అయితే మా పేరెంట్స్‌కి మేము వీల్ చైర్ అనేది బుక్ చేసాము టికెట్ బుక్ చేసేటప్పుడు. బట్ మా పేరెంట్స్ అయితే యూజ్ చేయలేదండి. ఎందుకంటే మా పేరెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు మాకు తెలిసిన ఒక రిలేటివ్ కూడా వచ్చారు. సో, అతనికి అన్నీ తెలుసు. అతన్నైతే ఫాలో అయ్యి మొత్తానికైతే ఇంకా యూకే వచ్చేసారు. కొత్తగా ప్లాన్ చేసేవాళ్ళు. సో, ఎవరైనా పేరెంట్స్ వచ్చేవాళ్ళైతే తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉండేటట్లుగా అయితే ప్లాన్ చేసుకోండి. లేదు అంటే ఆటోమేటిక్‌గా మనం ఎయిర్‌పోర్ట్‌లో అయితే మన తెలుగోళ్ళు చాలామంది ఉంటారండి. సో, మనం అక్కడైనా ఎవరో ఒకళ్ళని ఫైండ్ ఔట్ చేసి మనం హెల్ప్ అడిగినట్లయితే సో, ఇంకా వాళ్ళు హెల్ప్ చేస్తారు. దాని గురించి అయితే పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంక ఇదంతా అయిపోయాక ఇక బిగ్ టాస్క్ వచ్చేసేసి ఇమిగ్రేషన్. మన ఇమిగ్రేషన్‌ని ఎలా క్లియర్ చేయాలి అనేదైతే ప్రతి ఒక్కళ్ళకి కూడా కొంచెం టెన్షన్‌గా ఉంటుంది. మా పేరెంట్స్ అప్పుడు ఏం జరిగింది అంటే మాకు తెలిసిన రిలేటివ్స్‌తో వచ్చారు అన్నారు కదా! వాళ్ళు ఇమిగ్రేషన్ వరకు ఒక లైన్‌లోనే వచ్చేసారు. ఆఫ్టర్ దెన్ ఎవరికి వాళ్ళు స్ప్లిట్ అయిపోయారనమాట. స్ప్లిట్ అయిపోయినప్పుడు ఇంకా మా మమ్మీ, డ్యాడీకి, మా అమ్మ, నాన్నకి ఇద్దరికీ కూడా ఇంకా ఇంగ్లీష్ అనేది రాదు. సో, ఆహ్, వ సో, ఇమిగ్రేషన్‌లో ఆఫీసర్ అడిగేది వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళేం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. అలాంటప్పుడు ఏం జరిగిందంటే ఆహ్, లైన్‌లో ఉంటారు కదా! లైన్‌లో తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అనేసి ఇమిగ్రేషన్ వాళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. అలా అనౌన్స్ చేసినప్పుడు ఒక తెలుగమ్మాయి, మన ఇండియన్ తెలుగమ్మాయి అయితే ముందుకొచ్చి ఇంకా తనైతే హెల్ప్ చేసిందండి. సో, బోత్ సైడ్స్ కూడా ట్రాన్స్‌లేట్ చేసిందనమాట. వాళ్ళు ఆఫీసర్ ఏమి అడిగారో మా పేరెంట్స్ చెప్పింది ఆఫీసర్స్‌కి. ఇట్లా ఇమిగ్రేషన్ అయితే టోటల్‌గా క్లియర్ అయిపోయింది. సో, నేను చెప్పేదేంటంటే ఇమిగ్రేషన్ గురించి అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం అసలు లేదండి. సో, ఒకవేళ యూకేలో కూడా వీల్ చైర్ బుక్ చేసుకోండి. వీల్ చైర్ బుక్ చేసుకున్నప్పుడు డైరెక్ట్‌గా వీల్ చైర్ వాళ్ళకి ఇమిగ్రేషన్‌లో సెపరేట్ డెస్క్ అనేది ఉంటుంది కదా! డైరెక్ట్‌గా అక్కడికెళ్ళిపోతారు. ఒకవేళ మీరు మీ కాంటాక్ట్ నంబర్‌ని కూడా ఆహ్, అక్కడ ఇచ్చినట్లయితే వాళ్ళు అట్‌లీస్ట్ ఆఫీసర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీకు ఫోన్ చేసినప్పుడు ఈవెన్ మీరు కూడా వాళ్ళతో మాట్లాడొచ్చనమాట ఫోన్ కాల్ ద్వారా. సో, ఆ విధంగా కూడా మనం ఇమిగ్రేషన్‌ని పేరెంట్స్‌కి క్లియర్ చేయొచ్చనమాట. అండ్ మీకు ఈ డౌట్ కూడా రావచ్చు. స్టూడెంట్స్ వీసా మీద ఉండి స్టూడెంట్స్ కూడా పేరెంట్స్‌ని విజిటింగ్ వీసా మీద తీసుకొచ్చుకోవచ్చా అనే డౌట్ ఎవరికన్నా రావచ్చు. సో, ఆఫ్‌కోర్స్ అండి, ఖచ్చితంగా తీసుకొచ్చుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి కాన్వొకేషన్‌కి పేరెంట్స్‌ని తీసుకురావాలనేసి చాలామంది అయితే ప్లాన్ చేస్తారు. సో, అలా ప్లాన్ చేసుకునే వాళ్ళేంటంటే ఫస్ట్ యూనివర్సిటీ నుండైతే మనం అప్రూవల్ లెటర్ ఉంటుందండి. సో, యెస్, నా కాన్వొకేషన్‌కి నేను నా పేరెంట్స్‌ని గెస్ట్‌గా ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. సో, నేను వాళ్ళని యూకే విజిటింగ్ వీసా మీద తీసుకురావాలి అనుకుంటున్నానని. సో, మనం వాళ్ళతో మనం యూనివర్సిటీలో మాట్లాడినట్లయితే వాళ్ళొక లెటర్ అనేది మనకి అప్రూవల్ కింద ఇస్తారనమాట. సో, అదొకటి. ఆ లెటర్ మస్ట్ అండ్ షుడ్‌గా మనం యూనివర్సిటీలో కలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దెన్ మన ఆఫర్ లెటర్ మన యూనివర్సిటీకి సీఓఎస్ రిలీజ్ చేస్తారు కదా! అదొకటి. అండ్ మీ అడ్రస్ ప్రూఫ్, మీ పేరు మీద ఏదైనా అడ్రస్ ప్రూఫ్ ఉంటే బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, లేదంటే కౌన్సిల్ టాక్సెస్ కానీ, ఆఫ్‌కోర్స్ స్టూడెంట్స్‌కి కౌన్సిల్ టాక్స్ ఉండదు కాబట్టి, సో, ఇంకేదైనా లైక్ ఎలక్ట్రిసిటీ, మీరుండే ప్రాపర్టీ ఉంటది కదా! మీ పేరు మీద ఉన్నట్లయితే అది అడ్రస్ ప్రూఫ్ కింద
అదొకటి చూపించాలి. సో ఇవన్నీ కూడా ఇంకా ఇండియాలో విఎఫ్ఎస్ ఉంటుంది కదా, దానికైతే అక్కడ మీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారండి. సో ఈజీ ప్రాసెసేనండి, ఇదంత పెద్ద కష్టమేం కాదు, సింపుల్గా అయిపోతుంది. విజిటింగ్ వీసా ప్రాసెస్ చేయించుకునేటప్పుడు మై పాయింట్ ఆఫ్ వ్యూ నేనైతే ఖచ్చితంగా ఏజెన్సీ ద్వారా చేయించుకోండి అని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటి ప్రాసెస్ చేయించేటప్పుడు ఏంటంటే కొంచెం చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇఫ్ ఇన్ కేసు మనం ఓన్గా చేసి ఏమన్నా మిస్టేక్స్ చేస్తే డెఫినెట్లీ రిజెక్ట్ అవుతుందండి. సో మళ్ళీ నెక్స్ట్ టైం మనం మళ్ళీ అప్లై చేసినప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది దాని మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది కదా. సో ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో పేరెంట్స్ని యూకేకి తీసుకురావాలి అనుకునే వాళ్ళు, సో మంచి ఏజెన్సీని ఫైండ్ అవుట్ చేసి ప్రాసెస్ అయితే నీట్గా చేయించుకోండి. సో మస్ట్ అండ్ షుడ్గా. సో నేనైతే మా పేరెంట్స్కి అయితే నేను విజయవాడలో ఒక ఏజెన్సీ ద్వారా అయితే చేయించానండి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ లైక్ ఏజెన్సీ నేమ్, కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అయితే మీరు ఆ ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ ఆఫ్ యూ టుడే గైస్. మేబీ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.